అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అఖిల్ ఫ్రమ్ సెహత్ క్లినిక్. ఇవాళ మన సెంటర్లో ఒక అద్భుతం జరిగింది. భారతమ్మ గారు అన్న పేషెంట్ ఉన్నారండి మన ముందర. ఆమెకి 3 సంవత్సరాల నుంచి షుగర్తో ఇబ్బంది పడుతున్నారు. పలు రకాల టాబ్లెట్స్ వాడినా కూడా షుగర్ అనేది చాలా ఎక్కువ ఉండేది. లాస్ట్ మంత్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఆమె షుగర్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 220 ఉన్నింది, పోస్ట్ నుంచి 370 ఉన్నింది. ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏం వాడకుండా ఆమె షుగర్ కోసం మన దగ్గర డైట్ చేశారు. 1 మంత్లోనే అద్భుతంగా పోస్ట్ నుంచి 370 ఉండేది 186కి వచ్చింది. అలాగే 220 ఉన్న ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 142కి వచ్చింది. ఇంత అద్భుతంగా ఆమె ఈ సెంటర్లో సాధించడం జరిగింది. ఈ షుగర్ లెవెల్స్ ఎలా తగ్గాయి, ఆ డైట్ ఎలా చేస్తుంది, డైట్లో ఏమైనా ఇబ్బందులు వచ్చాయా, ఎలా ముందుకెళ్ళింది, ఎలా ఉంది, డైట్ ఎలా ఉంది, ఆ సొంత మాటలో మనం విందాం. సిద్దిపేట మాది భారతమ్మ. షుగర్ బయట హాస్పిటల్లో చూపించుకుంటే తగ్గలేదని ఇక్కడికి వచ్చాము. ట్రీట్మెంట్ వాడినాక తగ్గిపోయింది. ఏలు బ్లాక్ అయిపోయింది. మందులు వాడితే చాలా మంచిగా అయిపోయింది. ఇప్పుడు అవి 2 ఇయర్స్ తర్వాత ఒకసారి వచ్చిన అప్పుడు షుగర్ పూర్తిగా తగ్గింది. ఆ తర్వాత మళ్ళీ షుగర్ అనేది అటాక్ అయింది. తర్వాత ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడారు. అప్పటికీ కంట్రోల్ కాకపోయినా కూడా మన దగ్గరకు లాస్ట్ మంత్ ఫెబ్లో వచ్చారండి. ఫెబ్లో వచ్చినప్పుడు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది 220 ఉంది, పోస్ట్ లంచ్ అనేది 370 ఉన్నది. 1 మంత్ డైట్ చేశాక సప్లిమెంట్స్ వాడాక ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడకుండా పోస్ట్ లంచ్ 186కి వచ్చింది. అంటే 370 నుంచి 186కి వచ్చింది. సగానికి సగం తగ్గింది. ఫాస్టింగ్ అనేది 220 నుంచి 142కి వచ్చింది. ఇంకా 1 మంత్ డైట్ కంటిన్యూ చేయమని చెప్పాము. అవి ఇలానే డైట్ కంటిన్యూ చేస్తే షుగర్ నుంచి తొందరగానే బయటపడే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి. భారతమ్మ గారు, మీకు షుగర్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉందమ్మా? 10 సంవత్సరాల నుంచి ఉంది. 10 సంవత్సరాల నుంచి టాబ్లెట్ వాడుతూనే ఉన్నారు, ఇంగ్లీష్ మందులు వాడుతూనే అయినా తగ్గేది కాదు. ఈ సెంటర్కి ఏం చూసి వచ్చారు? మా కొడుకు టీవీలో యాడ్ చూసి వచ్చారు. ఓకే. వచ్చినప్పుడు మీరు ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ అనేది 220 ఉన్నది. వచ్చినప్పుడు పోస్ట్ లంచ్ అనేది 370 ఉన్నది కదా. ఈ 1 మంత్లో మీరు డైట్ చేసినప్పుడు టాబ్లెట్స్ వాడారు? ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏం వాడలేదు. ఓన్లీ ఇక్కడ ఇచ్చిన సప్లిమెంట్స్, డైట్ మాత్రం యూజ్ చేశారు. ఏమైనా ఇబ్బందులు వచ్చాయా మా డైట్లో మీకు? ఏమి ఇబ్బందులు అంటే కొంచెం ఇబ్బందిగా అయింది. అంటే ఏమైంది? ఫుడ్ లేదు కదా, దాన్ని బట్టి కొంచెం ఇబ్బంది అయిపోయింది. ఓకే. ఫుడ్ అంటే రైస్ తినడం ఆపేస్తారు కదా. రైస్ చపాతీ తినడం ఆపేసి తినేస్తారు. ఇక్కడ రోటీ పౌడర్ ఇచ్చారా మీకు? రోటీ పౌడర్. ఈ రోటీ పౌడర్ బాగానే ఉందా? బాగానే ఉంది. అంటే మంచిగా చేసుకుని తింటున్నారు రోటీ పౌడర్తో? రోటీ పౌడర్ చేసుకుని తింటున్నారు. రైస్ ఏమైనా ఇచ్చారు ఇక్కడ? ఒక ప్యాక్ ఇచ్చారు. మిరాకిల్ రైస్ తీసుకున్నారు. అవి కూడా డైలీ తింటున్నారు మధ్యాహ్నం? కొద్ది రోజులు తినేసాము. కొద్ది రోజులు తిన్నా, కొద్ది రోజులు తినలేదు. అయినా కూడా మీ షుగర్ వాల్యూస్ ఇంట్లో చెక్ చేసుకుంటున్నారా? షుగర్ వాల్యూస్ చెక్ చేసుకున్నప్పుడు ఎంత వస్తున్నాయి? ఫస్ట్ 250 వచ్చింది, తర్వాత 200 లోపు వచ్చేసింది. 200 లోపల. మొన్న చెక్ చేసుకున్నప్పుడు 160 ఉన్నింది అన్నారు కదా. ఇప్పుడు మీరు రోటీ పౌడర్ రైస్ తిన్నారు కదా, రోటీ పౌడర్ రైస్ తిన్నప్పుడు షుగర్ వాల్యూస్ నార్మల్గానే ఉండేవా? కొంచెం తగ్గుతూ వచ్చాయి, కానీ పెరిగేవి కాదు. పెరిగేది. ఓకే. యాక్చువల్గా మీకు మన దగ్గరకు వచ్చినప్పుడు పోస్ట్ లంచ్ తిన్నప్పుడు షుగర్ అంటే 370 ఉన్నది. తినక ముందు 220 ఉండేది. 1 మంత్ డైట్ చేసి ఆ రోటీ పౌడరు, సప్లిమెంట్స్, డైట్ అన్ని చేశాక మీకు పోస్ట్ లంచ్ 186కి వచ్చింది. అంటే నార్మల్గా వచ్చింది. ఫాస్టింగ్ 142 వచ్చింది. ఇంకొంచెం తగ్గాలి. ఇంకో 1 మంత్ అనేది డైట్ అనేది కంటిన్యూ చేస్తే నార్మల్ అయిపోతుంది. సరేనా? ఓకే. చూశారు కదా, ఆమెకి 10 సంవత్సరాలు ఉన్న షుగర్ కూడా 1 మంత్లోనే నార్మల్కి వచ్చింది. టాబ్లెట్స్ వాడిన తగ్గిన షుగర్ కూడా మన 1 మంత్ డైట్ చేయగానే సగానికి సగం షుగర్ వ్యాల్యూస్ అనేవి నార్మల్ రేంజ్కి వచ్చేసాయి. సో ఎవరైనా షుగర్ వ్యాల్యూస్ సఫర్ అవుతున్నా, లేకపోతే ఎక్కువ షుగర్ వ్యాల్యూస్ సఫర్ అయ్యి గ్యాంగ్రీన్ కానీ, ఈమెకి కాలు కూడా నల్లబడింది కదా మీకు. ఇలాంటి కాలు నల్లబడుతున్నా, బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకపోతే ఒక్కసారి మా సెంటర్ని విజిట్ చేయండి. మేము ఇచ్చే రోటీ పౌడర్, రైస్ ప్లస్ సప్లిమెంట్స్తో మీ షుగర్ అనేది చాలా తొందరగా తగ్గుతుంది మా ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ద్వారా. ఇలాంటి తగ్గిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. థ్యాంక్ యూ.